ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు 39వ పద్యము తాత్పర్యం తెలుసుకుందాం. నరసింహ, నిన్ను నే నమ్మినందుకు చాలా, నెవరు నా యందుంచు నెమ్మనమున. నన్ని వస్తువులు నిన్నడిగి వెసట పుట్టి, నికనైన నన్ను గటాక్షింపవయ్యా. సంతసంబున నన్ను స్వర్గమందేయుంచు, భూమి అందేయుంచు భోగి శయన. నయముగా వైకుంఠ నగరమందేయుంచు, నరకమందేయుంచు నలిన నాభ. ఎచట నన్నుంచినను గాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా, నీ నామస్మరణ నొసగు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: నరసింహస్వామి, నేను నిన్ను నమ్మినందుకు మనసులో నా యందు ఎక్కువ దయను ఉంచు. వస్తువులన్నీ అడిగి అడిగి అలసిపోయాను స్వామి. ఇకనైనా నన్ను కరుణించు. సంతోషంగా నన్ను స్వర్గంలో ఉంచిన, భూమి మీదే ఉంచిన, నరకమందు ఉంచిన, వైకుంఠ నగరమందు ఉంచినా సరే, ఎక్కడ ఉంచినా ఎల్లప్పుడూ నీ నామస్మరణ మరచిపోకుండా మాత్రము కటాక్షించు స్వామి. విన్నాం కదా 39వ పద్యము తాత్పర్యము. ఇక్కడ కవి ఏం తెలియచేస్తూ ఉన్నారంటే మనకి, స్వామి, నేను నిన్ను నమ్ముకున్నా కాబట్టి నా పైన దయ ఉంచు. నాకు సంతోషాన్ని ఇస్తావు, లేక దుఃఖాన్ని ఇస్తావు, లేదా భోగాలనే ఇస్తావు. ఏవి ఇచ్చినా సరే సంతోషంగా అనుభవిస్తా. కానీ నీ నామస్మరణ మాత్రము ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండేలాగా అనుగ్రహించమని అడుగుతున్నాడు. మనం కూడా అలాగే స్వామిని మరవకుండా, భక్తిని మరవకుండా ఆయనను పట్టుకొని ఉండాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరలా 40వ శ్లోకము పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము.